పదండ్రా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అలా కూర్చొని. ఎక్కడికో ఎందుకురా, శివరాత్రి పూట శివాలయంకి వెళ్ళాలి కానీ ఎక్కడో తిరుగుతూనే అంటారు ఇటురా. వచ్చారయ్యా మహాభక్తులు, ఖాళీగా ఉన్నప్పుడు ఏం నేను దర్శనం చేసుకోవద్దని చెప్పాడేట్రా శివుడు, ఇవాళ దర్శనం చేసుకోలేట్రా. మీ గుడ్డు నమ్మకాలు మీరును. నువ్వు లాజిక్ ప్రకారం బాగానే మాట్లాడావు కానీ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తే ప్రశాంతత వస్తుంది. కానీ స్పెషల్ డేస్ అంటూ కొన్ని ఉంటాయి దేవుడిని దర్శించుకోవడానికి, దానికంటూ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నీకు చెప్తాను, ఎలా చెప్తాను మా కొంచెం జరా. శివరాత్రి అంటే అన్ని రోజుల్లో ఒక రోజు కాదురా, శివుడు మహాప్రకాశవంతమైన లింగోద్భవుడుగా ఉద్భవించిన రోజు. లోకాన్ని రక్షించడానికి శివుడు విషయాన్ని సేవించి నీలకంఠుడైన పవిత్ర క్షణం. నువ్వు అస్తమానికి సైన్స్ సైన్స్ అంటావు కదా, నీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. ఈ రోజు రాత్రి సూర్యుడు దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళంలోకి వెళ్తాడు. అంటే సదరన్ హెమిస్ఫియర్ నుంచి నార్థన్ హెమిస్ఫియర్లోకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట. దీనివల్ల శక్తి ప్రవాహం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందువల్ల ఈ రోజు రాత్రి అందరూ జాగారాలు చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది అని చెప్పి అందరూ నమ్మకం. ఇందులో ఎంత ఉందా? మరి ఏమనుకున్నావు? అందుకే ఈ రోజు ఎంత కష్టమైనా సరే గంటల గంటల లైన్లో నిలబడైనా సరే ఆ మహాశివుడిని దర్శించుకుని ఆ భక్తులు ఇంటికి వెళ్తారు. ఇదే మామూలు రోజుల్లో దేవుడిని దర్శించుకోవడానికి, పవిత్ర దినాల్లో దేవుడిని దర్శించుకోవడానికి తేడా.